స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన వరుసగా భారీ సక్సెస్లు చూస్తున్నారు. అందంతో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్స్లతో మెప్పిస్తూ మరింత క్రేజ్ పెంచేసుకున్నారు. ముఖ్యంగా గత 3 ఏళ్లలో వరుసగా 3 బ్లాక్ బస్టర్లను ఈ బ్యూటీ దక్కించుకున్నారు. అందులోనూ ఆ సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన పర్ఫార్మర్ అంటూ రష్మికకు కితాబ్ దక్కేసింది. ఆ వివరాలు ఇవే. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించారు. 2023 డిసెంబర్లో రిలీజ్ అయిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. యానిమల్ మూవీలో రష్మిక మందన నటనతో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్లలో వావ్ అనిపించారు. కోపంగా రణబీర్తో చెప్పే లెంతీ డైలాగ్ ఆమెలోని అద్భుత నటన్ని బయటకు తీసుకొచ్చాయి. యానిమల్తో తన సామర్థ్యమేంటో మరోసారి చూపించారు రష్మిక. ఆ చిత్రం 900 కోట్లకు పైగా వసూళ్లతో బంపర్ హిట్ కొట్టింది. పుష్ప 2 ది రూల్ అల్లు అర్జున్కు జోడీగా రష్మిక మందన నటించారు. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసేసింది. పుష్ప 1 కంటే సీక్వెల్ పుష్ప 2లో రష్మిక యాక్టింగ్కు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. శ్రీవల్లి పాత్రను ఆమె తప్ప ఎవరూ పోషించలేరని ముద్ర వేసేశారు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టారు నేషనల్ క్రష్. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసింది. చావ చిత్రం గత వారం ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైంది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య యేసుబాయ్ పాత్రను రష్మిక మందన పోషించారు. మహారాణి పాత్రలో రాజసంతో హుందాగా నటించారు. ఈ చిత్రంలో విక్కీతో పాటు రష్మిక నటనకు కూడా భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఆ పాత్రకు తగ్గట్టుగా హావభావాలను రష్మిక బాగా పండించారు. చావ చిత్రం ఇప్పటికే 120 కోట్ల రూపాయల మార్క్ దాటిపోయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఇలా 3 ఏళ్లలో వరుసగా 3 బ్లాక్ బస్టర్లతో హ్యాట్రిక్ సాధించేశారు రష్మిక. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరారు. ఓ బాలీవుడ్ హీరోయిన్కు కూడా లేనంత సక్సెస్ రేట్తో ముందుకు సాగుతున్నారు. ఇంట్రెస్టింగ్ లైనప్. రష్మిక సినిమాల లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ నుంచి వచ్చిన లుక్, టీజర్ ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం విడుదలై కావాల్సి ఉంది. సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ తెలుగు మూవీ ది గర్ల్ ఫ్రెండ్ కూడా రష్మిక చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి దామ చిత్రం కూడా ఆమె లైనప్లో ఉంది. ఇలా రష్మిక తదుపరి ప్రాజెక్టులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తన కాలికి గాయపడ్డానని షూటింగ్లకు కాస్త బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందని రష్మిక ఇటీవలే చెప్పారు. త్వరలోనే ఆమె మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారు.